కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కేటీఆర్ వర్సెస్ సీఎం రమేష్ వీరిద్దరి మధ్య హాట్ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. కాంట్రాక్టుల నుంచి స్కామ్లు, పార్టీ డీలింగ్స్ వరకు మాటల మంట పుట్టిస్తున్నాయి. ఈ వివాదం వెనుక ఎలాంటి లెక్కుంది? కేటీఆర్ చేసిన ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపాయి. దానికి సీఎం రమేష్ ఇచ్చిన రిప్లై కాస్తంత వాడి వేడిని పెంచింది. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ గుట్టుచప్పుడు కాకుండా చేతులు కలిపి కాంట్రాక్టుల కుంభకోణంలో పాలు పంచుకుంటున్నాయని కేటీఆర్ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ రేవంత్ రెడ్డి బంధువుకు అమృత్ కాంట్రాక్ట్ ఇవ్వగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు రోడ్ కాంట్రాక్ట్ ఇచ్చిందన్నది ఆయన ఆరోపణ. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా, పండుకున్నావా? ఈ ఆరోపణలకు సీఎం రమేష్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. దమ్ముంటే హైదరాబాద్లో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కవితను అరెస్ట్ చేసిన తర్వాత ఢిల్లీలోని తన ఇంటికి వచ్చి రిలీజ్ చేస్తే బీఆర్ఎస్ ను విలీనం చేస్తారని చెప్పిన సంగతి మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. ఆంధ్ర బీజేపీ ఎంపీకి ఇచ్చాడు, ఆంధ్ర వాళ్ళకి ఇచ్చాడు, తెలంగాణ మనం కష్టపడి తెచ్చుకునింది ఇందుకేనా తెలంగాణ అని కూడా మాట్లాడాడు. ప్రభుత్వము ఒకరికి వర్క్ ఇవ్వాలంటే 5 లక్షల రూపాయలు మించి నామినేషన్లు ఇచ్చేదానికి లేదు. అంటే నువ్వు ఇంతకుముందు ఇచ్చిన వాటిని అలాగనే ఇచ్చావా? ఇన్ని వర్కులు నీ ఇష్టంతో నువ్వు ఎవరనుకుంటే వాళ్ళకి ఇచ్చేసావా? దానికి ఒక ప్రాసెస్ ఉంది. టెండర్లు పిలుస్తారు. ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికి ఇచ్చే ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా నాకు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి స్నేహితుడని నాకు వర్క్ ఇచ్చినారని చెప్పేదానికి, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే రిట్రీట్ ప్రాజెక్ట్స్ తుపాకుల కూడా 2000 కోట్ల రూపాయలు పనిచేసి అప్పుడు మీరు ఇచ్చారా? కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? కేటీఆర్, సీఎం రమేష్ మధ్య మంట రేపిన ఆరోపణల యుద్ధం త్వరలో బహిరంగ వేదికపైకి వెళుతుందా? ఈ రాజకీయ తగువులు తెలంగాణ ఎన్నికల సమీకరణాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అన్నది చూడాలి.